హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, B2C1 మెడికల్ క్యాండిడేట్స్ ఆర్ఆర్సి సికింద్రాబాద్ జోన్ నుంచి గ్రూప్ డికి అప్లికేషన్ పెట్టుకున్నారు కదా, 2019 నోటిఫికేషన్కి సంబంధించి. B2C1 మెడికల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ గైస్. మీకు 100% గ్రూప్ డి ఉద్యోగం అయితే వస్తుంది. ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు మీకు చాలా మంచి పోస్ట్ అయితే లభించింది గైస్. ఎవరైతే B2C1 మెడికల్లో క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు పెండింగ్లో ఉండిపోయారో మెడికల్ కారణంగా, సో వాళ్ళందరికీ మంచి పోస్టులు అయితే వచ్చేసాయి. చూడండి గైస్, పోస్ట్ నేమ్ వచ్చేసి అసిస్టెంట్ వర్క్షాప్లో వచ్చింది. వన్ ఆఫ్ ది బెస్ట్ పోస్ట్ గ్రూప్ డిలో. అండ్ అలాగే ఇంకొకటి వచ్చింది అసిస్టెంట్ TL&AC వర్క్షాప్లో వచ్చాయి. సో గైస్, రెండు కూడా ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు మీకు చాలా మంచి పోస్టులు అయితే వచ్చాయి గైస్. ఎవరెవరైతే మన సికింద్రాబాద్లో ఉన్నారో వన్స్ మీరు చెక్ చేసుకోండి మీ రోల్ నెంబరు, ఓకేనా. సో ఇదైతే చాలా చాలా గుడ్ న్యూస్ అన్నమాట. ఈరోజు మీ అందరికీ నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా, ఎందుకంటే మన ఛానల్ స్టూడెంట్స్నే ఎక్కువ మంది ఉన్నారు సికింద్రాబాద్ పెండింగ్లో అన్నమాట. సో ఓకే, మీ అందరికీ గుడ్ న్యూస్. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక టోటల్గా B2C1 క్యాండిడేట్స్ ఎవరైతే వెయిటింగ్లో ఉన్నారో వాళ్ళు ఏంటంటే 146 క్యాండిడేట్స్ అయితే పెండింగ్లో ఉండిపోయారు అన్నమాట. అప్పుడు వీళ్ళకి ఏంటంటే B2C1 మెడికల్ కారణంగా వెయిటింగ్ లిస్ట్లో ఉంచేశారన్నమాట. సో రీసెంట్గా చెప్పారు 100% ముందైతే ఈ 100% ఎవరైతే ఉన్నారో ఈ B2C1 మెడికల్ వాళ్ళకి ముందు జాబ్ ఇవ్వండి, తర్వాత మిగతా పోస్టులు ఏవైనా ఉంటే కనుక కొత్తగా నోటిఫికేషన్ తీయండి, నోటిఫికేషన్లో కలిపేయండి అని రీసెంట్గా ఒక నోటీస్ అయితే తీశాడు. ఆ అప్డేట్ కూడా నేను మీ అందరికీ ఆల్రెడీ ఇచ్చేసాను. సో తప్పకుండా మీరు రోల్ నెంబర్ చెక్ చేసుకోండి. అండ్ కంగ్రాచ్యులేషన్స్, ఈరోజు మీ జీవితంలో మర్చిపోలేని రోజు అన్నమాట. అండ్ అలాగే ఓకే, కట్ ఆఫ్ అయితే చూద్దాము, ఓకేనా. కమ్యూనిటీ వైజ్గా ప్రస్తుతం B2C1 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కట్ ఆఫ్ ఎంత వచ్చింది, ఎంత వచ్చినప్పుడు వీళ్ళని పెండింగ్లో ఉంచేశారో అనేది చూడండి. యుఆర్ వాళ్ళకి 62.41 ఉంది, ఓబీసీ వాళ్ళకి 61.28 ఉంది, అలాగే ఎస్సీ వాళ్ళకి 54.69 ఉంది, అలాగే ఎస్టీ వాళ్ళకి 52.52 ఉంది అనమాట. ఇది యాక్చువల్గా నార్మలైజేషన్ తర్వాత వచ్చి తీసిన కట్ ఆఫ్ అనమాట. కట్ ఆఫ్ ఎప్పుడైనా సరే ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత తీస్తారు. సో ఇది గైస్ మొత్తానికి వచ్చేసింది. ఫైనల్గా ఆ రోజు గ్రూప్ డిలో ఉద్యోగం చేసే రోజు అయితే వచ్చేసింది. అండ్ అలాగే ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు మంచి పోస్ట్ అయితే వచ్చింది అబ్బా, అసిస్టెంట్ వర్క్షాప్ అండ్ అలాగే TL&AC వర్క్షాప్. సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి నా తరపు నుంచి హృదయపూర్వక కంగ్రాచ్యులేషన్స్ అన్నమాట, ఓకేనా. సో ఇది ఓకే గైస్, పండగ చేసుకోండి మరి. ఓకే, ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.